తాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. ఏప్రిల్ 22న పహల్గాం దుస్సంఘటన జరిగింది. అమాయకుల ప్రాణాలు పోయాయి. అయితే భారతదేశంలో ప్రభుత్వము, ప్రజలు, విపక్షాలన్నీ కూడాను ఒక్కతాటి మీద నిలిచాయి, ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాయి, భారత ప్రభుత్వానికి పూర్తి మద్దతును ప్రకటించాయి, సైన్యం మీద పూర్తి విశ్వాసాన్ని ఉంచాయి. ప్రభుత్వాన్ని, సైన్యాన్ని మీరేం చేసినా కూడా మీకు బాసటగా నిలుస్తామని చెప్పి ప్రకటన చేశాయి. అక్కడక్కడ ఒకళ్ళు ఇద్దరు చాలా మినిమల్ మైనారిటీలో ఉన్నటువంటి వాళ్ళు పాకిస్తాన్ జెండాని తగలబెడితే అభ్యంతర పెట్టినటువంటి వాళ్ళు కలకత్తాలో ఇంకొక చోట వచ్చారు, ముంబైలోనో ఈవెన్ కర్ణాటకలోను కొన్ని ప్లేసెస్లో పాకిస్తాన్ జెండాని తగలబెడుతుంటే సొంత మనుషులను ఏదో తగలబెడుతున్నట్టుగా బాధపడిపోయినటువంటి దేశద్రోహులు కొందరు ఉన్నారు. కొందరు రోడ్ల మీద పాకిస్తాన్ జెండా పెయింట్ చేసి ప్రజల్ని దాని మీద నడవమంటే దాని మీద నడవకుండా పక్క నుంచి నడిచి వెళ్ళినటువంటి బుర్ఖాదారులు కొందరు ఉన్నారు. అయినప్పటికీ యావత్ భారతదేశము ఒకళ్ళిద్దరిని మినహాయిస్తే మిగతా అందరూ కూడాను ఒక్క తాటి మీద నిలిచి ఐకమత్య ప్రదర్శన చేశారు. ఆశ్చర్యకరమైనటువంటి విడ్డూరమైనటువంటి వార్తలు వస్తున్నది భారతదేశం నుంచి కాదు, పాకిస్తాన్ నుంచి. పాకిస్తాన్లో ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ ప్రశ్న ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎక్కడ? ఎందుకంటే ఏప్రిల్ 22న పహల్గాం సంఘటన జరిగింది. దానికి ఒక వారం రోజుల ముందు ఆయన ప్రవాసీ పాకిస్తానీయుల సమావేశంలో మాట్లాడుతూ కశ్మీర్ కోసం మేము ప్రాణాలు ఇస్తాం, కశ్మీర్ మా ప్రాణనాడి, కాబట్టి కశ్మీర్ కోసం ఈ పోరాటం జరుగుతుంది, అసలు హిందువులతో కలిసి జీవించే ప్రశ్న లేదు, హిందువులు వేరే జాతి, ముస్లింలు వేరే జాతి, కాబట్టి ఈ ద్విజాతి సిద్ధాంతపు కథను తరువాతి తరాలకు మనం అందించాలి అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యానించిన వారం రోజులకే పహల్గాం జరిగింది. అయితే పహల్గాం సంఘటన జరిగిన తరువాత నుంచి ఆసిమ్ మునీర్ ఎక్కడ ఎవరికీ తెలియటం లేదు, పబ్లిక్గా ఎక్కడా కనపడటం లేదు, ఏ రకమైనటువంటి ప్రకటనలు రావడం లేదు. పెద్ద పెద్ద సమావేశాలు మన దేశంలోనైతే ఆర్మీ, నేవీ, వీటికి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన చీఫ్స్ తోటి మోదీ అనేక సార్లు సమావేశమయ్యారు. మన క్యాబినెట్ కమిటీ ఆన్ డిఫెన్స్ సమావేశమైంది, అందులోనూ ఆర్మీ నాయకులు కనిపించారు, ప్రధానమంత్రి కనిపించారు. ఆర్మీ చీఫ్ ద్వివేది పహల్గాం సంఘటన జరిగిన మరుసటి రోజు జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతల వ్యవస్థ, అదేవిధంగా ఆర్మీ ప్రిపేర్డ్నెస్ లెవెల్స్, వీటన్నిటికీ సంబంధించినటువంటి సమావేశాలు జరిపి వచ్చారు. ఆసిమ్ మునీర్ ఎక్కడ? ప్రకటన లేదు, ఫోటో లేదు, ఏ రకమైనటువంటి వ్యాఖ్య లేదు, మనిషి ఎక్కడికి పోయాడు? సో వేర్ ఈజ్ ఆసిమ్ మునీర్ అనేటటువంటి ప్రశ్న ఇప్పుడు పాకిస్తానీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. పాకిస్తానీ ప్రజలు అడుగుతున్నారు. ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు, పాకిస్తాన్ తెహరీకే ఇన్సాఫ్ మద్దతుదారులు ఇమ్రాన్ ఖాన్ యొక్క సమస్యలన్నిటికీ ఆసిమ్ మునీరే కారణమని భావిస్తున్నారు. వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, వేర్ ఈజ్ ఆసిమ్ మునీర్? ఆర్మీ నుంచి కానీ, ఐఎస్ఐ నుంచి కానీ, ఐఎస్పిఆర్ అంటే ఐఎస్ఐ యొక్క పబ్లిక్ రిలేషన్స్ వింగ్, వీటి నుంచి ఎలాంటి ప్రకటన, ఎలాంటి స్పష్టీకరణ రాలేదు. 26వ తారీఖున షెబాజ్ షరీఫ్ కాకుల్ అని ఒక ప్లేస్ ఉంది ఖైబర్ పఖ్తూన్వాలో, అక్కడ ఆర్మీ ట్రైనింగ్ కాలేజీకి సంబంధించినటువంటి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అక్కడ ఈ క్యాడెట్స్ అందరితోటి ఫోటో దిగిన వాళ్ళలో ఆసిమ్ మునీర్ కూడా ఉన్నారన్నటువంటి ఫోటో ఏకంగా ప్రధానమంత్రి జారీ చేయాల్సి వచ్చింది. అంటే మన ఆర్మీ చీఫ్ దేశం వదిలి పారిపోలేదు, దేశంలోనే ఉన్నారని ప్రధానమంత్రి ప్రకటించాల్సి వచ్చింది. బహుశా ప్రపంచంలోని ఏ దేశంలో ఏ ఆర్మీకి కూడాను ఈ ఘనత లభించదు. మా ఆర్మీ చీఫ్ పారిపోలేదహో అని చెప్పి ఆ దేశపు ప్రధానమంత్రి ఏకంగా ట్విట్టర్లో ఆయన ఫోటోతో సహా రుజువు కోసం ఇచ్చారు. 26వ తారీఖున ఆయన కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే 26 తర్వాత ఎక్కడికి వెళ్ళారు? ఇది ప్రశ్న. పాకిస్తాన్లో ఇప్పుడు గుప్పుమంటున్నటువంటి వార్తల ప్రకారము ఆయన ఒక బంకర్లో ఉన్నారు రావల్పిండిలో. ఆ బంకర్లో ఉండి చాలా భద్రత మధ్య ఉన్నారు. ఎందుకంటే ఆర్మీలోనే చాలామంది ఆయన పహల్గాం దుస్సంఘటనకి కారకుడని అనవసరంగా ఈ సమయంలో ఉద్రిక్తతల్ని
పెంచారని, అసలు ఇది దాడి చేయవలసినటువంటి సమయం కాదని, పాకిస్తాన్ ఆర్మీ పూర్తిగా అన్ప్రిపేర్డ్గా ఉన్న సమయంలో ఇటువంటి దుస్సాహసానికి దుందుడుకువాదానికి పాల్పడటం తప్పని భావిస్తున్నట్టు, ఆయనని విమర్శిస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అందుకే ఆయన బంకర్లో దాగున్నారు అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. దీనిని ఆర్మీ ఇప్పటి వరకు ఖండించలేదు. ఆసిమ్ మునీర్ నుంచి కూడా ఖండన రాలేదు. ఆయన బంకర్లో దాక్కున్నటువంటి విషయాన్ని అవునని కానీ కాదని కానీ పాకిస్తానీ ప్రభుత్వం కూడా చెప్పటం లేదు. అయితే 26 తర్వాత నుంచి ఇప్పుడు 28, 29కి వచ్చాము. ఆయన ఎక్కడికి వెళ్ళారు? దాని గురించి ఎక్కడా వార్తలు లేవు. అదే సమయంలో పాకిస్తాన్ సోషల్ మీడియాలో గుప్పుమంటున్న వార్తల ప్రకారము ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, అదేవిధంగా ఐఎస్ఐ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మాలిక్, లెఫ్టినెంట్ జనరల్ ఆసిమ్ మాలిక్, అదేవిధంగా పాకిస్తాన్లోని అత్యంత కీలకమైనటువంటి ఉన్నత సైనికాధికారి అయినటువంటి సాహిర్ షంషాద్ మిర్జా, లెఫ్టినెంట్ జనరల్ సాహిర్ షంషాద్ మిర్జా, వీళ్ళ ముగ్గురి కుటుంబాలు ప్రైవేటు విమానాల్లో దేశం వదిలి వెళ్ళిపోయినాయి. అమెరికాకు, ఇంగ్లాండ్కి, ఇట్లాంటి వేరు ప్రదేశాలకు వెళ్ళిపోయి, అంటే యుద్ధమే గనక వస్తే ముందు తమ కుటుంబాల్ని కాపాడుకోవాలన్నటువంటి ఆలోచన ఏమన్నా ఉందా? వెళ్ళలేదు అని చెప్పి పాకిస్తానీ ఆర్మీ నుంచి ప్రకటన రాలేదు. ఒకవేళ వెళితే ఏ కారణం చేత వెళ్ళారన్నది కూడా పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించటం లేదు. ఇదన్నిటికన్నా ఆశ్చర్యకరమైనటువంటి విషయము. నిజానికి ఇటువంటి యుద్ధం జరిగినప్పుడు గతంలో ఆర్మీలో పనిచేసినటువంటి జనరల్స్, మేజర్స్, లెఫ్టినెంట్ జనరల్స్, మేజర్ జనరల్స్, క్యాప్టెన్స్, హవల్దార్స్ కూడాను మేము మా సేవలు అందిస్తాం, మా రెజిమెంట్లో పనిచేస్తామని చెప్పి వెళ్తూ ఉంటారు. 80 సంవత్సరాల వయసు ఉన్నటువంటి కెప్టెన్ అమరీందర్ సింగ్, పంజాబ్ యొక్క మాజీ ముఖ్యమంత్రి, కార్గిల్ యుద్ధ సమయంలో తన రెజిమెంట్తో పాటు ఆయన అప్పటికి 60 సంవత్సరాలు ఆయన నిలబడి పోరాడాడు. ఆయన లేదా తన తోటి సైనికులకు ఉత్సాహం పెంచేటటువంటి పనిని చేశారు. జస్వంత్ సింగ్ ఆర్మీ నుంచి వదిలేసిన తర్వాత కూడా మన రక్షణ మంత్రిగా పనిచేశారు. ఆయన కార్గిల్ యుద్ధ సమయంలో తన టీంలో వెళ్ళి వాళ్ళతో పాటు పనిచేశారు. ధోని వంటి వారు ఆర్మీలో చేరకపోయినప్పటికీ తమకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా మిలిటరీ వాళ్ళతో గడుపుతూ ఉంటారు. అలాంటిది ఈ ముగ్గురు తమ కుటుంబాల్ని పంపించేసి బంకర్లలో దాగవలసినటువంటి పరిస్థితి ఏముంది అన్నటువంటి ప్రశ్న వస్తుంది. పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్, ఇవి అన్కన్ఫర్మ్డ్ మాత్రమే. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి వస్తున్నాయి, కానీ పాకిస్తానీ ప్రభుత్వం కానీ సైన్యం కానీ ధృవీకరించలేదు. 4500 మంది జవాన్లు ఆర్మీకి రిజైన్ చేసి వాళ్ళు ఈ యుద్ధం మేము చేయబోము, భారతదేశం దాడి గనక చేస్తే తట్టుకోవడం కష్టం అన్నటువంటి వాదంతో వెళ్ళిపోయారు. వీరితో పాటు 250 మంది ఆఫీసర్లు కూడా వెళ్ళిపోయారు. ఈ వార్త నిజమా కాదా అని ధృవీకరించడానికి మన దగ్గర ఆధారాలు లేవు. పాకిస్తాన్లో డాన్ మాత్రం దీన్ని ఖండించింది. డాన్ పత్రిక మాత్రం ఒక ఫ్యాక్ట్ చెక్ చేసి ఆ రకంగా జరగలేదని అంటోంది. కానీ పాకిస్తానీ సోషల్ మీడియాలో ఈ వార్త ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే పాకిస్తానీ ఆర్మీ చీఫ్ కానీ, ఆర్మీలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కానీ వీళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయా, వీళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయా, వ్యూహపరంగా విభేదాలు ఉన్నాయా, లేకపోతే ఆర్మీకి సంబంధించినటువంటి అన్ని వ్యవస్థలు ఒక్కసారిగా మాట్లాడకుండా, అసలు స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా, తమకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ప్రచారాన్ని కూడా ఖండించకుండా ఎందుకున్నాయి? కుటుంబ సభ్యుల్ని ఆర్మీ యొక్క ఉన్నతాధికారులు, ఆర్మీ చీఫ్ విదేశాలకు పంపించినట్లయితే ఎలా ఉంటుంది? మిగతా సైనికుల మనోబలం ఎలా ఉంటుంది? ఇది కూడా ఆలోచించాల్సిన విషయం. పాకిస్తాన్కి చెందినటువంటి ఆర్మీలో చీఫ్లుగా పనిచేసినటువంటి ఇద్దరు, రహీల్ షరీఫ్, అదేవిధంగా కమర్ జావేద్ బాజ్వా, వీళ్ళిద్దరూ కూడా విదేశాల్లో ఉన్నారు. నిజానికి పాకిస్తాన్కు ప్రమాదం వచ్చినప్పుడు మాజీ ఆర్మీ చీఫ్లు తమ అనుభవాన్ని ఇవ్వడానికి ముందుకు రావాలి, అనుభవాన్ని పంచుకోవడానికి ముందుకు రావాలి, వ్యూహరచనలో మిగతా వాటిలలో. అందులో కూడా వీళ్ళు కనపడటం లేదు. అసలు పాకిస్తాన్ ఈ పెహల్గాం సంఘటన ద్వారా ఏం సాధించదలుచుకుంది? యుద్ధము లేదా భారతదేశం నుంచి యుద్ధం జరిగే అవకాశం ఉందనగానే ఇటువంటి వార్తలు పాకిస్తాన్ నుంచి ఎందుకు వెలువడుతున్నాయి? వాటిని పాకిస్తాన్ ప్రభుత్వం కానీ, పాకిస్తాన్లో ఉన్నటువంటి మిలిటరీ వ్యవస్థలు కానీ ఎందుకు ఖండించటం లేదు? ఇది ఆలోచించాల్సినటువంటి ప్రశ్న. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో
తప్పనిసరిగా పంపించండి.